హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. అండ్ మీలో ఎంతమంది గోబీ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి గాను మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. అండ్ మనం క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాము. దీనికి గాను మనకి క్యాప్సికము, క్యారెట్, వెల్లుల్లి తురుము, అలాగే అల్లం తురుము, కొత్తిమీర, మైదా పిండి 1 కప్పు అండ్ 1/2 కప్పు కార్న్ఫ్లోరు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసి పెట్టుకోండి. అలాగే మనకి రెడ్ చిల్లీ సాసు అండ్ సోయా సాస్ కూడా మనకి అవసరం అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఉప్పు నీళ్ళలో నుంచి వేరే గిన్నెలోకి తీసేసుకొని మనం ఇందులోకి ఏమేమి వేయాలో చెప్తాను చూడండి. నా వీడియో చూసి కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 1 కప్పు మైదా పిండిని వేసుకుందాం ఇందులో. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకుందాము. అండ్ ఇందులోకి మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అండ్ ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. అలాగే కారాన్ని కూడా మనం వేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి కలుపుకుందాం అన్నమాట. వాటర్ అయితే మరీ ఎక్కువ వేయకండి, సరిపడా వాటర్ మాత్రమే పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని మొత్తం మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఇదంతా కూడా ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా మనం నీట్గా మొత్తం అంతా కూడా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక పక్కన ఆయిల్ని వేడి చేసుకుంటున్నాం కదా. కారం నాది ఎర్రగా అంటే కలర్ఫుల్గా లేదు ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం ఇంకా వేసుకున్నాను అనమాట కలర్గా కనబడడానికి. సో మనం ఇదంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పీస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము, డీప్ ఫ్రై ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని. వేసిన వెంటనే కలపొద్దు ఫ్రెండ్స్. ఆ నొరగ ఏదైతే ఉందో ఆ నొరగంతా కూడా తగ్గేంత వరకు కూడా కలపొద్దు, వెంటనే కలపకూడదు. కొంచెం వేగనిద్దాం. వేగాక ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉండిన తర్వాత అప్పుడు మనం కలుపుదాము. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక చూసి మీరు గోబీ ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంటు. అసలు నా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ గోబీ ఫ్రైడ్ రైస్ మీకు ఎంత టేస్ట్గా వచ్చిందని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇలా ఎర్రగా వేగితే చాలు. దగ్గరుండి మనం వేయించుకొని ఇలా ఎర్రగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. అలాగే మీ దగ్గర ఉన్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాము. గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తే కనుక లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎంత టేస్ట్గా వచ్చిందనేది మీకే తెలుస్తుందన్నమాట. ఈ ఆయిల్ వేడెక్కాక మనం వెల్లుల్లిపాయ ముక్కలని, అల్లం ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేగిపోయాక క్యారెట్ ముక్కలను కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను కూడా మనం తీసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవంతా కూడా మనకి మంచిగా మగ్గాలి ఫ్రెండ్స్. కొంచెం ముక్క మెత్తబడేంత వరకు కూడా మగ్గితే మనకి బాగుంటుందన్నమాట. అలాగే ఆ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా మనకి ఒక 2-3 మినిట్స్ అలాగా మగ్గాలన్నమాట.
మగ్గిన తర్వాత ఇందులోకి సోయా సాస్ని వేసుకుందాము కొంచెము, అలాగే రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకుందాము. ఈ 2 సాసులు వేయడం వల్ల కూడా మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఈ 2 సాసులు వేసుకొని మంచిగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక 3 మిల్లీ వాటర్ పోసుకుందాము. కొంచెం అన్నమాట, ఎక్కువ వాటర్ వద్దు, అదంతా మగ్గడం కోసం కొంచెం వాటర్ పోసుకొని మగ్గిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేలాగా కలిపేసుకుందాము. నేను ముందే రైస్ వండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, పొడిగా ఆ రైస్ని మనం ఇందులో వేసేసుకుందాము. మీరు కూడా ముందే గోబీ ఫ్రైడ్ రైస్ చేద్దాము అనుకునేటప్పటికి రైస్ ముందే వండి పెట్టేసుకోండి. రైస్ని మనం పొడిగా వండుకుంటే బాగుంటుందన్నమాట, ముద్దలా కాకుండా పొడిగా వండుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి ఈ రైస్ మొత్తం వేసేసుకొని మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకి రైస్ కూడా ఫ్రై అవుతుందన్నమాట. అలాగే ఇందులోకి పెప్పర్ పౌడర్, మిరియాల పొడిని కూడా వేసుకుందాము టేస్ట్ కోసము. సాల్ట్ సరిపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర కూడా తురుముకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం అంతా మనం కలిసేలాగా కలిపేసుకుందాము. నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ గోబీ ఫ్రైడ్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి టేస్ట్ మీకు వస్తుందన్నమాట. ఇదంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకొని సాల్ట్ ఏమన్నా సరిపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకుందాము. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కూడా ఫ్రై అయ్యే విధంగా మనం కలిపేసుకుందాము ఒక 2-3 మినిట్స్ అలాగా. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే గోబీ ఫ్రైడ్ రైస్ కూడా మనకి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గోబీ ఫ్రైడ్ రైస్ అందరూ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.